Hey biker boys, welcome back to the channel once again. Name me Vikas. Thank you so much video click chesinanduku. From the South Korean company Hyundai, when you facelift, we've been waiting so long. Finally vehicle launch అయింది. And trust me guys, one of the మోస్ట్ యాంటిసిపేటెడ్ చేంజెస్ జరిగాయి ఇందులో. రైట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ టు ఇంటీరియర్ అండ్ చాలా వరకు యూస్ఫుల్ ఫీచర్స్ని కూడా ఇందులో యాడ్ చేసింది. ద మోస్ట్ డీటెయిల్డ్ వీడియో ఇన్ తెలుగు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ సో దట్ మీకు ఈ కార్లో అసలు ఏం ఫీచర్స్ వస్తాయి అండ్ హౌ వెల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఆల్ దట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ బికాస్ వీఆర్ వెరీ నియర్ బై 1 lakh సబ్స్క్రైబర్ బేస్. సో ఇలాంటి ఫస్ట్ టైం వీడియోస్ చూడాలంటే ప్లీజ్ నోటిఫై యువర్ సెల్ఫ్. దాంతోపాటు మన ఛానల్లో దెర్ ఈస్ ఏ ప్లేలిస్ట్ కాల్డ్ సూపర్ కార్స్. రైట్ from Ambassador to Rolls-Royce, Lamborghini, Lotus, Ferrari, you name a car, ప్రతి ఒక్క కార్ అవైలబుల్గా ఉంది. ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడొచ్చు. రీసెంట్గా లాంచ్ అయిన మేబాక్ 2022 మోడల్ వీఆర్ ద ఓన్లీ వన్ హూ రివ్యూడ్. ఇన్ దాట్ మోర్ దెన్ 6 lakh వ్యూస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో వెళ్ళి కూడా మీరు చూడండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో నౌ. అండ్ ఈ వీడియో మనం షార్ట్ చేస్తున్నాము అండర్ ద రూఫ్ ఆఫ్ కున్ యునైటెడ్ లక్డికాపూల్ అండి. ద కార్ ఈజ్ హియర్. బుకింగ్స్ ఆర్ ఆల్రెడీ ఓపెన్. సో రష్ టు ద డీలర్షిప్. టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర. సో దట్ మీరు న్యూ హ్యుండై వెన్యూ ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ప్రైస్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 7.53 lakhs అండ్ టాప్ ఎండ్ వచ్చేసి 12,47,000గా ఉందండి, విచ్ ఇస్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో బేస్ మోడల్ ఏదైతే ఉందో 9,30,000 నుంచి అండ్ ఆల్ ద వే 15,70,000 వరకు వస్తుంది. అండ్ డీసీటీ మోడల్ ఏదైతే ఉందో విచ్ ఇస్ మోర్ ప్రామిసింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో డీసీటీ మోడల్ ప్రైజింగ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 13 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ గోస్ టిల్ 17 lakhs. ఎందుకంటే ఓన్లీ పెట్రోల్ 1 liter టర్బోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు మనము హ్యుండై వెన్యూలో వచ్చే చేంజెస్ ఏంటి, రైట్ ఫ్రమ్ ద కీస్ నుంచి ఏ విధంగా ఉన్నాయి కూడా చూద్దాము. సో ఇఫ్ యూ సీ ద కీస్ ఆర్ లైక్ ఇలాంటి కీస్ని మనకి ఆఫర్ చేస్తున్నారు విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ క్రెటాలో చూసాము. ద సేమ్ కీస్ ఇందులో లాక్ అండ్ లాక్తో పాటు బూట్ని ఓపెన్ చేసే ఫీచర్ని మనకి ఇవ్వడం జరిగింది. దిస్ వన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఈ విధంగా హోల్డ్ చేస్తే ద ఇంజన్ విల్ టర్న్ ఆన్. ఎట్ టైమ్స్ మీరు ఎప్పుడైనా కార్ని బయట పార్క్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ టూ హ్యూమిడ్ అండ్ టూ సన్నీ, లోపల క్యాబిన్ చాలా వరకు ఆ టెంపరేచర్స్ రేజ్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా మీరు ఆన్ చేసుకొని దెన్ ఏసీ చిల్ అయిపోయిన తర్వాత యూ కెన్ గెట్ ఇన్. బట్ ఫర్ దాట్ ఏంటంటే ఏసీ అనేది లోపల కూడా ఆన్ ఉండాలి సో దట్ ఈ ఫంక్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వేరియంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ న్యూ హ్యుండై వెన్యూలో వచ్చేసి ఇంజన్ ఆప్షన్స్ ఏం చేంజ్ అవ్వలేదు. 6 కలర్ ఆప్షన్స్ దే ఆర్ గెటింగ్. బట్ 1 కలర్ విచ్ ఇస్ మోర్ ఫ్యాసినేటింగ్, బ్లాక్ కలర్ ఇస్ దేర్ అండి. బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. ఐ హావ్ జస్ట్ సీన్ ఇట్. బట్ ఇక్కడ మనం డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం రెడ్ ఇన్ కలర్ ఉంది. రెడ్ ఈస్ ఈవెన్ మోర్ స్పోర్టియర్ అని చెప్పాలి. అట్లయితే ఇట్ కంటిన్యూస్ విత్ ద 1.2 liter పెట్రోల్ అండ్ 1 liter టర్బో విత్ ద ఐఎంటీ అండ్ యాజ్ వెల్ యాజ్ 1.5 liter డీజిల్ ఆఫర్ చేస్తున్నారు. సో 1.2 literలో మనం చూసుకున్నట్టయితే పెట్రోల్లో 5 speed ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏదైతే మనకి డీసీటీ విచ్ ఇస్ మోర్ రిలయబుల్ అని చెప్పాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్మిషన్స్ ఇన్ విచ్ ఈ డీసీటీ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కానీ అది 1.0 విచ్ ఇస్ టర్బో పెట్రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. డీజిల్లో అవైలబుల్గా లేదు. డీజిల్ ఈజ్ ఆఫ్ ఓన్లీ 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. పవర్ ఫిగర్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇప్పుడు డీటెయిల్ వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దామండి. రైట్ ఫ్రమ్ ద లుక్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ కంప్లీట్లీ న్యూ ఫ్రెష్ లుక్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ద ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి చాలా వరకు ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద బిగ్గర్ ఎస్యూవీస్ ఆఫ్ ద హ్యుండై. మనం హ్యుండై పాలిసాడ్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. అల్కజార్లు కూడా కైండ్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. బట్ దీస్ ఎలిమెంట్స్, ద బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ మేకింగ్ కార్ అయితే చూడడానికి ఈవెన్ లైక్ ఒక మోడర్న్ అపీలింగ్, ఒక ప్రీమియం కార్ ఫీల్. ఆబ్వియస్లీ ఇట్స్ కాంపాక్ట్ 4 meter ఎస్యూవీ. కాకపోతే ఆ లుక్ చూసుకుంటే మాత్రం మీరు ఒక 20 lakhs కార్ ఇన్వెస్ట్ చేసిన విధంగా ఆ విధంగా మీకు అనిపిస్తుంది. దర్ ఇస్ ఎ హ్యూజ్ లోగో ఆఫ్ మనకి హ్యుండైకి సంబంధించి. కింద కూడా బంపర్ పైన చూసుకున్నట్లయితే సిల్వర్ యాక్సెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకు కొంచెం స్పోర్టియర్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు డిజైన్ కూడా బాగుంది. కాకపోతే ఇక్కడ గ్రిల్ ఏదైతే ఉందో పార్షియలీ బ్రీతబుల్గా ఇచ్చారు. ఇక్కడ ఓపెన్గా ఉంది వెంట్స్ అండ్ ఇక్కడ కూడా మనకి వెంట్స్ అనేది ఓపెన్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల కార్ కొంచెం స్పోర్టియర్గా ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రంట్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్ కార్నరింగ్ ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బేస్ టు నెక్స్ట్ మోడల్ నుంచి ఎల్ఈడి లైట్ సెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ మోడల్లో చూసుకుంటే హాలోజన్ లైటింగ్ని ఇవ్వడం జరిగింది. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. ఈ డిజైన్ కూడా చూస్తే చాలా బాగుంది. అండ్ విజన్ కూడా మీరు ఇప్పుడు ఐ థింక్ ఈ క్లిప్ పైన మీరు క్లియర్గా చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ బ్లాక్ డౌట్ ఎలిమెంట్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా వరకు ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ బోనెట్ పైన చూసుకుంటే ఫ్లోటింగ్ టైప్ డిజైన్ని మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ లుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనము సైడ్ వ్యూ కూడా చూద్దాం.
అండ్ ఇప్పుడు మీరు సైడ్ నుంచి చూడండి గైస్, సైడ్ నుంచి కూడా చూడడానికి చాలా బాగుందని చెప్పాలి కార్. దిస్ ఇస్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ, అండర్ 4 మీటర్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సీమ్స్ లైక్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇన్ ఎనీ కండిషన్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్ కండిషన్స్లో మాత్రం ఇట్ సపోర్ట్స్. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఎస్యూవీ ప్రపోర్షనేట్ గ్రౌండ్ క్లియరెన్స్ మనం ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనము వీల్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూడొచ్చు, దిస్ ఇస్ ద న్యూయెస్ట్ వీల్ డిజైన్ మనం ఈ వెన్యూలో చూస్తున్నాము. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కార్ యొక్క న్యూ స్టైలింగ్తో పాటు ఈ వీల్ డిజైన్ కూడా చాలా వరకు యాప్ట్గా ఉంది. వీల్ సైజ్ వచ్చేసి R16 ఇవ్వడం జరుగుతుంది, రైట్ ఫ్రమ్ S అండ్ అలాగే SX నుంచి మనకి అలా వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ మోడల్లో మనం చూసుకున్నట్లయితే R15 అనేది ఇవ్వడం జరుగుతుంది విత్ ద స్టీల్ వీల్స్. టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే 215/60 అనేది ఆఫర్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్స్లో మీకు టైర్ ప్రొఫైల్ కూడా కొంచెం తక్కువగా దొరుకుతుంది. అది కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడొచ్చు. దాంతోపాటు ఈ బ్లాక్ కలర్ క్లాడింగ్ ఏదైతే ఉందో ఇట్ రన్స్ అక్రాస్ ఆల్ ద వే కార్ 360 degreesలో రన్ అవుతుంది. దాంతోపాటు మీరు చూసుకుంటే ఇది కొంచెం మనకి సైడ్ నుంచి చూస్తే ఇట్ లుక్స్ మోర్ స్పోర్టియర్ నేచర్ ఆఫ్ ఫీల్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ క్లాడింగ్ అనేది ఎలివేటెడ్గా అనిపిస్తుంది. అండ్ ఈ వేరియంట్ మనం ఏదైతే చూస్తున్నామో దిస్ ఇస్ ద DCT. సో ఇక్కడ మనకి DCT బ్యాజింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ORVM గురించి మాట్లాడుకుంటే డ్యూల్ టోన్ ఫినిషింగ్ ORVMs అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండికేటర్ యొక్క డిజైన్ స్టైలింగ్ కూడా మీరు చూస్తే చాలా కాంపాక్ట్గా, నీట్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇది కూడా ఒక ఎలిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది. సైడ్లో డోర్ హ్యాండిల్స్ వచ్చేసి టాప్ వేరియంట్లో మనకి క్రోమిన్ ఫినిష్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లోవర్ వేరియంట్స్లో మనకి బాడీ ఇన్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ ద రిక్వెస్ట్ సెన్సర్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ బోత్ ద ఎండ్స్ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ని అనేది ఆఫర్ చేస్తున్నారు. రూఫ్ రైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీస్ ఆర్ ద నాన్ ఫంక్షనబుల్ రూఫ్ రైల్స్. ఈ ఫినిషింగ్ వచ్చేసి సిల్వర్ ఇన్ ఫినిష్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే మిర్రర్స్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ వెన్యూతో కంపేర్ చేసుకుంటే మిర్రర్ సైజింగ్ కూడా కొంచెం పెంచినట్టు క్లియర్గా తెలుస్తుంది. దిస్ విల్ హెల్ప్ అండి లోపల కూర్చున్న వారికి అంత సఫికేషన్ అనిపించకుండా ఏరీ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు చూస్తే కార్ చాలా వరకు స్పోర్టియర్గా కనిపిస్తుంది విత్ ఆల్ దిస్ బ్లాక్ క్లాడింగ్స్. సో ఇక్కడ మీరు మిర్రర్ పైన కూడా ఎక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ని యూస్ చేయలేదు. సో ఈ స్టైలింగ్ అనేది ఎక్కువ స్పోర్టియర్ నేచర్ని సైడ్ నుంచి రిఫ్లెక్ట్ చేస్తుంది. దో ఇట్స్ అ టాప్ మోడల్, సైడ్లో మనకి మిర్రర్స్ పైన మాత్రం ఎక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది కనిపించట్లేదు అపార్ట్ ఫ్రమ్ ద డోర్ హ్యాండిల్స్. అండ్ సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అనేది యాజ్ ఎ స్టాండర్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాంగ్ విత్ ABS అండ్ EBD. అండ్ హైయర్ వేరియంట్స్లో చూసుకుంటే మోర్ సేఫ్టీ ఫీచర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనకి సైడ్ లుక్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి రియర్ లుక్స్ ఏ విధంగా ఉంటాయో చెక్ చేద్దాం. ది మోస్ట్ స్టైలిష్ కాంపాక్ట్ SUV అండర్ 4 మీటర్ హ్యుండై వెన్యూ అని మనం చెప్పుకోవచ్చు. టెయిల్ ల్యాంప్ డిజైన్ ఫీచరిస్టిక్గా కనిపిస్తుంది. 1 సింగిల్ లైన్ టెయిల్ ల్యాంప్ డిజైన్ ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. విత్ దిస్ లుక్స్ పరంగా కానీ రోడ్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా కనబడుతుంది. దాంతోపాటు మీరు చూస్తే బ్లాక్ కలర్ ఎలిమెంట్స్ మనము ఫ్రంట్లో సైడ్లో చూసినట్టు రేర్ వైపు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివలన కార్ యొక్క స్పోర్టియర్ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ డీఫాగర్తో పాటు హైమాన్ స్టాప్ ల్యాంప్ అండ్ బాడీ ఇన్ కలర్లో మనకి షార్క్ ఫిన్ యాంటీనాని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్ బంపర్ ట్రీట్మెంట్ కూడా సిల్వర్ ఇన్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఒక ప్రీమియం కార్ ఫీల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం రియర్ లుక్ అయితే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండి హ్యుండై వెన్యూకి. ఎవరు చూసినా కానీ నచ్చే విధంగా, మెచ్చే విధంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ రియర్ వైపు మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ ద రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ ఇప్పుడు మనం బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. విచ్ మీన్స్ ఫర్ 1 సింగిల్ ఫ్యామిలీ 5 పీపుల్ మీరు ఒక లాంగ్ జర్నీ 1 వీకెండ్ వెళ్ళాలంటే ఈ స్పేస్ సరిపోతుంది. అండ్ బూట్ని ఓపెన్ చేయడం మీరు కీ పైన ఉన్న ఫీచర్తో కూడా బూట్ని యాక్సెస్ చేయొచ్చు. అదర్వైజ్ మాన్యువల్గా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ బూట్ లోపల మనకి లైటింగ్ ప్లేస్మెంట్ని కూడా ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ ద పార్షల్ ట్రే. ఇన్ కేస్ మీరు బూట్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా 60-40 మీరు స్ప్లిట్ సీట్ చేసుకొని కూడా బూట్ అనేది క్యారింగ్ కెపాసిటీ మీరు పెంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఉన్నామండి. రియర్ సీట్ కంఫర్ట్ టెస్ట్ చేద్దాం, దాని తర్వాత ఫ్రంట్ సీట్లో వెళ్ళి చూద్దాము. మీరు చూస్తే క్యాబిన్లో ఇంటీరియర్ యొక్క ఫీల్ అనేది చేంజ్ చేసేసారండి. న్యూ డాష్బోర్డ్ లేఅవుట్తో పాటు మనకి థీమ్ ఏదైతే ఉందో డిఫరెంట్ అపాల్స్ట్రీని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్ని ఆప్ట్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ద లెదరేట్ సీట్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. కంఫర్ట్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఇక మధ్యలో కొంచెం హంప్ ఉన్నప్పటికీ నాలాంటి వాళ్ళు 3 కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అండ్ థాయ్ సపోర్ట్ కూడా మీరు చూడండి ఆల్మోస్ట్ నాకు ఇక్కడ వరకు వస్తుంది. థాయ్ సపోర్ట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్. కంపారిటివ్లీ ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ ఏరియాలో మాత్రం చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అండ్ అలాగే మధ్యలో మనం చూసుకుంటే మాత్రం మనకి సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉండడం వలన ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో కొంచెం వెనకాల వైపు డిస్కంఫర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అడ్జస్ట్ చేసుకొని అయితే 5 పీపుల్ చాలా బాగా ట్రావెల్ చేయొచ్చు. వెనకాల 3 వెళ్ళొచ్చు.
ఆమ్రెస్ట్ కూడా సైజ్ మీరు చూస్తే ఇద్దరు కూడా మనం హ్యాండ్ పెట్టుకున్నప్పటికీ ఇక్కడ కంజెస్టెడ్గా అయితే లేదండి, అదొకటి నాకు బాగా నచ్చింది. ట్విన్ కప్ హోల్డర్స్ని కూడా మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది. సో సెంటర్ ప్యాసింజర్ కోసం అయితే మనకి అడ్జస్టబుల్ అడ్రస్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అండి 2 స్టెప్ అడ్జస్ట్. ఇది రిక్లైన్ కూడా ఎక్కువగా వెనకాల వరకు 2 స్టెప్లో రిక్లైన్ అవుతుంది టు హ్యావ్ ద బెటర్ కంఫర్ట్. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏసీ వెంట్స్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో సిల్వర్ ఇన్ ఫినిష్డ్ ఇవ్వడం జరిగింది. టైప్ సి వచ్చేసి మనకి యూఎస్బీ ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఏసీ చిల్నెస్తో పాటు ఒక బెటర్ ఎయిర్ మీకు ఇంటీరియర్ క్యాబిన్లో ఉండడానికి PM 2.5 ఫిల్టర్ని కూడా ఇందులో యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ లైటింగ్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డోర్ హ్యాండిల్స్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బయటికి మాత్రం విజిబిలిటీ చాలా బాగుంది, కంఫర్ట్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హైట్ రూమ్ చూసుకుంటే నా హైట్ 5.8 అండి. 6 ఫీట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. నీ రూమ్ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాగజైన్ హోల్డర్స్ని బోత్ ద ఎండ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కంఫర్ట్ వైజ్ మాత్రం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ అండి. ది బెస్ట్ కంఫర్ట్ వెన్యూ ఇప్పుడు ఆఫర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనము ఒకసారి ఎంట్రీ కూడా ఇద్దామండి. ఒకసారి చూడండి మీరు, డోర్ అయితే ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. ఎలాంటి పర్సనాలిటీ ఉన్నప్పటికీ లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం డోర్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు సాఫ్ట్ మెటీరియల్ని యూస్ చేశారు. కింద కూడా ఎక్కువగా హార్డ్ ప్లాస్టిక్స్ని అయితే యూస్ చేయలేదు. ప్రీమియం టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. సాఫ్ట్గా మెటీరియల్ ఈ టెక్స్చర్ చూడడం వలన ప్రీమియం ఫీల్ ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ ఫీల్ కూడా మీరు చూడొచ్చు, దిస్ ఇస్ లెదర్. సో డ్రైవర్ ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేస్తారో కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి సాఫ్ట్ మెటీరియల్స్ని యూస్ చేశారు. సో దీస్ ఆర్ ద పవర్ విండోస్. డ్రైవర్ వైపు మనకి 1 టచ్ ఆటో ప్రొవైడ్ చేయడం జరిగింది. ORVM కంట్రోల్స్ని ఇచ్చారు. సో క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లుక్ ఎట్ దిస్ డోర్ హ్యాండిల్ డిజైన్తో పాటు చాలా వరకు మనకి ఒక ప్రీమియం ఫీల్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డోర్ పైన మనం చూస్తే స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే 1 లీటర్ బాటిల్ స్లాంట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇట్ గోస్ విత్ ద ఆల్ 4 డోర్స్ పైన కూడా మనకి లైక్ బాటిల్ స్టోరేజ్ కెపాసిటీతో పాటు స్టిల్ దెర్ ఇస్ యాంపుల్ ఆఫ్ స్పేస్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే ఈ కార్లో మనం చూసుకున్నట్లయితే డ్రైవర్కి 4-way అడ్జస్టబుల్ సీట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద కంట్రోల్స్ అండి, మీరు చూడొచ్చు. ఫస్ట్ టైం హ్యుండాయ్ ఈ కార్లో అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే థై సపోర్ట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్, మీరు చూసుకోవచ్చు. అండ్ సైడ్ బాస్టర్స్ కూడా మనకి కొంచెం స్పోర్టియర్గా ఇవ్వడం జరిగింది. విత్ దాట్ ఒక సీట్లో మీరు కంఫర్టబుల్గా కూర్చునే ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, హెడ్లైట్ లెవెలర్ అండ్ క్వాలిటీ పరంగా ఇట్ ఈస్ వెల్ టేకెన్ కేర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ని మనకు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మీరు ఏసీ వెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దిస్ ఈజ్ నోన్ వన్, బట్ ద డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం ఫీచరిస్టిక్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ పరంగా మాట్లాడితే మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద న్యూ స్టీరింగ్ అండి ఇన్ విచ్ మనం వెన్యూలో చూస్తున్నాము. ఇదే స్టీరింగ్ని మనం క్రెటాలో చూసాము. సో అండర్స్టాండ్, దో ఇట్స్ అ కాంపాక్ట్ ఎస్యూవీ, ఆ లెవెల్ ఆఫ్ ఫీచర్స్తో పాటు ఆ లెవెల్ ఆఫ్ న్యూ థింగ్స్ అనేది కాంపాక్ట్ ఎస్యూవీలో కూడా హ్యుండాయ్ అనేది తీసుకొస్తుంది కస్టమర్స్ కోసం. డెఫినెట్లీ మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద ప్యాడల్ షిఫ్టర్స్ ఫర్ ఓన్లీ డీసీటీ మోడల్కి మాత్రమే రెస్ట్రిక్టెడ్గా ఉంది. నాట్ ఇన్ డీజిల్ మీకు ఏదైతే 1.5లో వస్తుందో అందులో కూడా రాదు. అండ్ ఆల్సో మాన్యువల్లో కూడా మీకు ప్యాడల్ షిఫ్టర్స్ అనేది అవైలబుల్గా లేవు. అండ్ ఇప్పుడు స్టీరింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇట్స్ అ నోన్ వన్, బట్ వెన్యూలో మాత్రం ఇట్స్ అ న్యూ థింగ్. సో స్టీరింగ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది, స్టైలిష్గా స్పోర్టియర్గా డిజైన్ చేశారు. ఇక్కడ వైపు మనం చూసుకున్నట్లయితే దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద క్రూజ్. అండ్ అలాగే ఇక్కడ వైపు మనకి మల్టీమీడియాకి సంబంధించి కంట్రోల్స్, టెలిఫోనిక్ కంట్రోల్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రీచ్ అయితే అవైలబుల్గా లేదండి, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫీచర్ మాత్రం టాప్ ఎండ్లో ఇచ్చుంటే చాలా బాగుండేది, ఎందుకంటే చాలా థింగ్స్లో బెటర్ థింగ్స్ చేశారు కాబట్టి ఇది కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి మనం ఇప్పుడు ఇంజన్ కూడా ఆన్ చేద్దామండి. సో దిస్ ఇస్ ద న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ డిజిటల్ అండి. ఇటువైపు RPM మీటర్, స్పీడోమీటర్ని ప్రొవైడ్ చేశారు. మధ్యలో మనకి MID స్క్రీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్పోర్టియర్ ఫీల్ అనేది ఈ కాంపాక్ట్ ఎస్యూలో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చాలా బెటర్గా ఉందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి మనము డాష్బోర్డ్ గురించి కూడా మాట్లాడుకుందాము. దిస్ ఈజ్ ఆల్ న్యూ డాష్బోర్డ్ హ్యుండాయ్ వెన్యూలో ఇప్పుడు ఫేస్ లిఫ్ట్లో ఆఫర్ చేస్తున్నారు. డ్యూల్ టోన్ ఫినిషింగ్ని యూస్ చేయడం జరిగింది. పైన వరకు మాత్రం చాలా వరకు స్మూత్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ని యూస్ చేశారండి. కింద కొంచెం మనకి హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, కానీ టెక్స్చర్ని చూసినట్లయితే ఎక్కడ కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నట్టు అనిపించదు. ఆ ప్రీమియం ఫీల్ ఎక్కువగా ఉంది. ఇక్కడ కొంచెం స్టోరేజ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు గ్లవ్ బాక్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద కోల్డ్ గ్లవ్ బాక్స్ అండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ టైప్ సితో పాటు ఇక్కడ రెగ్యులర్ USB అండ్ 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. మరిన్ని స్టోరేజ్ స్పేసెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ని ఆఫర్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో కూడా మనకి స్టోరేజ్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో స్టోరేజ్ స్పేసెస్ అనేది ఈ విధంగా ఉన్నాయి ఈ కార్లో. దాంతోపాటు నేను మీకు ఒక ఫీచర్ ఇందాక
చెప్పాను కదా ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందని, ఈ ఎయిర్ ఫిల్టర్కి ఆఫ్ చేయాలనుకుంటే కూడా ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఈ ఫీచర్ కూడా ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుంటే మీరు చూడొచ్చండి ఎంత స్లీక్గా డిజైన్ చేశారు, చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే దిస్ ఈస్ హౌ హోమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మ్యాప్స్, నావిగేషన్స్ అండ్ 60+ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ విత్ ద బ్లూ లింక్. అండ్ దాంతోపాటు మనకి 3 years OTA అప్డేట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఓవర్ ద ఎయిర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 10 రీజనల్ లాంగ్వేజెస్ అనేది ప్రొవైడ్ చేశారండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హ్యుండై దట్ టు వెన్యూలో ఆఫర్ చేస్తున్నారు, విచ్ మీన్స్ మీరు ఈ స్క్రీన్ ఏదైతే ఉందో మీ రీజనల్ లాంగ్వేజ్లో ఆపరేట్ చేయొచ్చు. సో మోర్ పర్సనలైజేషన్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. అండ్ క్లైమేట్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూస్తే క్లైమేట్కి సంబంధించిన ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో మనము ఇక్కడ స్క్రీన్ పైన నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్ నాకు ఒకటి చాలా బాగా నచ్చింది, ఇలా ప్రీమియం కార్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే బ్రైట్నెస్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ కార్ సపోర్ట్స్ వైర్లెస్ ఆటో, యాపిల్ కార్ప్లే. సో కనెక్టివిటీ వైజ్ మాత్రం దర్ ఈస్ నో ప్రాబ్లం. బ్లూటూత్ అండ్ అలాగే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీస్ అనేది అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో టచ్ పరంగా కూడా చూస్తే మాత్రం ఇట్ ఈస్ టూ రెస్పాన్సివ్ అండి. అండ్ వారంటీ పరంగా మాట్లాడుకుంటే కార్లో 3 years స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మీరు తీసుకోవచ్చు ఎట్ అ టైమ్ ఆఫ్ పర్చేస్. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ కీస్ అండి. సో ఫిజికల్ కీస్ నేను ఆల్వేస్ రికమెండ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే పాడైన రిప్లేసింగ్ కూడా ఈజీగా ఉంటుంది, అంటే యూజ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్కి అటాచ్డ్గా మనకి ఈ విధంగా ఏసీ వెంట్స్ని అనేది ప్లేస్ చేశారు. పర్ఫెక్ట్గా ప్లేస్ కూడా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసినట్టు మనకి కనబడుతుంది. సో ఓవరాల్గా క్యాబిన్ పరంగా మాత్రం ఫిట్ అండ్ ఫీల్తో పాటు ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ న్యూ హ్యుండై వెన్యూలో లభిస్తుంది. ఇక్కడ చూస్తే రియర్ వ్యూ మిరర్ విచ్ ఇస్ ఆటో డిమ్మింగ్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. బ్లూ లింక్తో పాటు టోయింగ్కి సంబంధించిన ఫీచర్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 లైట్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ కూడా మనకి, యాజ్ వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ సన్ రూఫ్, సో ఈ కార్లో సన్ రూఫ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు మనం మాట్లాడుకున్నట్లయితే డ్రైవర్ వైపు వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు విత్ ద సన్ ప్రొటెక్టర్. ఇక్కడ వైపు వ్యానిటీ మిర్రర్, చాలా పెద్ద వ్యానిటీ మిర్రర్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటే మాత్రం హ్యుండై వెన్యూ ఇంటీరియర్ అప్గ్రేడేషన్స్ అయితే వేరే లెవెల్లో అయ్యాయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీకు క్యాబిన్ ఫీల్ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. ఫస్ట్ మీరు సీట్ని చూడండి గైస్, సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు డ్రైవ్ మోడ్స్ని కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు డ్రైవ్ మోడ్స్కి సంబంధించి ఇక్కడ ఫంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నార్మల్, ఈకో అండ్ అలాగే స్పోర్ట్స్, 3 డ్రైవ్ మోడ్స్ని మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం ఫిట్ అండ్ ఫినిష్తో పాటు క్యాబిన్ ఇంటీరియర్స్ వచ్చేసి న్యూ ఇంటీరియర్స్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు ఈ కార్లో లభించబోతుంది. సో గైస్ చూసారు కదా హ్యుండై వెన్యూకి సంబంధించి ఫీచర్స్, కంఫర్ట్ అండ్ అలాగే న్యూ డిజైన్. సో మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ నేను రెగ్యులర్గా తెలుగులో తీసుకొస్తూనే ఉంటాను. సో మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.